దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా దీన్ని సహకరించాలి, మీరందరూ కూడా ఖండించాలి. మీరు జస్ట్ నిన్నటి నుంచి నేను వార్తలు చూస్తున్నా, ఇవి ఇలా అన్నారు, సంచలనంగా అన్నారని రాస్తున్నారు. మీకు కూడా ఒక తప్పు జరిగేటప్పుడు సమాజం పట్ల బాధ్యత లేదా? చాలా మంది మీరు సమాజం కోసం పనిచేస్తారు కదా, అలా అంటాం న్యాయమా? చాలా మంది మీ బంధువులు, పిల్లలు, మీ వాళ్ళు ఉండుంటారు కదా, కాళ్ళు చేతులు ఏదో ప్రాబ్లం ఉన్నాడు, అవి లేనంత మాత్రాన వాళ్ళు పైకి రాకుండా పోతారా? వాళ్ళు ఐఏఎస్ కాలేకుండా పోతారా? చెప్పండి. ఇది ఎంతమందికి నిరుత్సాహపరుస్తుంది, ఎంతమంది యువతని దీన్ని ఈ స్టేట్మెంట్ అనేది వాళ్ళ మనసులను గాయపరుస్తుంది చెప్పండి. ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం సహజమేనా? ఆవిడ పైన మేము ఎప్పుడైనా చేసామా? మీకు ఒక చెప్తాను, 2 ఎగ్జాంపుల్స్. 2012లో అవుట్లుక్ మ్యాగజైన్ వాళ్ళు ఆవిడ పైన ఆర్టికల్ రాశారు. ఆవిడ చాలా బాధ వేసింది, ఆవిడ పైన డిఫమేషన్ కేసు వేసింది. లాస్ట్ ఇయర్ ఎవరో తహసీల్దార్ ఆవిడ ఇంట్లోకి దూరాడని చెప్పి ఆవిడ పైన కేసు పెట్టింది. ఆమె పర్సనల్ విషయానికి వస్తే అంత సెన్సిటివ్. ఈ సున్నితత్వం మాకుందా? ఒక సమాజం అంటే ఊరుకుంటారా? ఒక ఇండివిజువల్ అంటే నీకు అంత కోపం వచ్చిందే? ఇది ఒక సమాజం కదా, సమాజం మొత్తం నీ బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇస్తే మేము ఊరుకుంటామా? అంటే నువ్వు ఐఏఎస్ కాబట్టి నిన్ను అవుట్లుక్ మ్యాగజైన్ రాస్తే నువ్వు కేసు వేస్తావు, నువ్వు ఐఏఎస్ కాబట్టి నీ దగ్గరికి ఎవరైనా వస్తే మీ ఇంట్లోకి ఎవరైనా చొరబడితే నువ్వు కేసు వేస్తావు. అది వ్యక్తిగతమైన అంశం, అయినా స్టిల్ నువ్వు వేసావు. ఈ రోజున ఒక సమాజాన్ని నువ్వు అన్నావు, దానికి నీ మీద ఏం వేయాలి? నిన్నటి నుంచి ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి కొన్ని వందల మంది ఫోన్ చేసి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ కింద మీద కేసు పెడతాం, భారతీయ న్యాయ సంహిత మీద గురించి కేసు పెడతాం. నేను ఆగండి, ఫస్ట్ మనం న్యాయం చేద్దాం, ఆవిడ ఒక స్థానంలో ఉన్నారు, చెప్పి చూద్దాం అని చెప్పి చాలా మంది ట్వీట్ పెట్టారు ఆవిడకి తప్పండి అని. దానికి రిప్లై ఇస్తాను నేను, రైట్ అని సమర్థించుకుంటున్నారనమాట. ఎంతవరకు ఇది న్యాయం? ఈ రోజు నేను కూడా ఆపేసి ఎక్కలేదు, చాలా మంది ఖచ్చితంగా ఆవిడ మీద కేసులు పెడతారు. సమాధానం చెప్పుకోండి. అంటే ఆవిడ ఇంట్లోకి మనిషి వస్తే ఆవిడ కష్టమైంది, ఆవిడ గురించి ఆర్టికల్ రాస్తే ఆవిడ కష్టమైంది. ఒక సమాజాన్ని ఆవిడ అంటే మాకు కష్టం కలగదా? ఎవరు ప్రశ్నించాలి చెప్పండి? వాయిస్లెస్ కమ్యూనిటీస్ ఆర్ డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. ఎవరికైతే గళం లేదో వాళ్ళు డిఫరెంట్ లేబుల్. ఇంతమంది మీడియా ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ ఎవరన్నా ఇలాంటి గళం వినిపించగలిగారా? మీరు ఎవరన్నా వాళ్ళ గళం తీసుకున్నారా? వాళ్ళ వాయిస్ తీసుకున్నారా? ఈ రోజున ఆవిడ అంటే ఆవిడ చూపిస్తున్నారు కానీ మా వాదన వినిపిస్తున్నారా? నిన్నటి నుంచి జస్ట్ ఐమ్ ఆస్కింగ్. షీ జస్ట్ అన్ ఐఏఎస్. ఆవిడ ఒక ఐఏఎస్ మాత్రమే, ప్రజాసేవకురాలు మాత్రమే. ఇది ఒక కమ్యూనిటీ, కొన్ని వేల లక్షల మంది. ఇండియాలో డిజేబుల్ కమ్యూనిటీ 3% ఉన్నారు. ఇంతమందిని అవమానిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? బాధ్యత లేదా నా క్వశ్చన్. అందరూ దీనికి బాధ్యత వహించాలి, సమాజం దీనికి సిగ్గుపడాలి. ఇలాంటి స్టేట్మెంట్స్కి అలాంటి వాళ్ళని కండెమ్ చేయాలి ఖచ్చితంగా. అందరూ ముందుకేస్తే కానీ ఆమె ఆగదు, అందరూ మాట్లాడితే కానీ ఆవిడ ఆగదు. 24 గంటలు చూసాం, ఆవిడ ఆగలేదు, విత్డ్రా చేసుకోలేదు. నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం, ట్రై చేస్తూనే ఉన్నాం. సో ఈ సందర్భంగా అందరూ రకరకాల ఆర్గనైజేషన్స్ నుంచి, డిఫరెంట్ లేబుల్ ఆర్గనైజేషన్స్ నుంచి, ఇన్ఫ్యాక్ట్ మీరు ఎక్కడ కూడా డిజేబుల్డ్ అని రాయదు, మీకు అర్థం కావాలని చెప్పాక స్పెషల్ ఏబుల్డ్, డిఫరెంట్ ఏబుల్డ్ కూడా కాదు, స్పెషల్ ఏబుల్డ్. నేను రోజుకి 20 గంటలు పనిచేస్తాను అని చేయమనండి. నేను చెప్తున్నాను, నేను పరీక్ష రాస్తాను రాయమనండి, సివిల్స్ ఎగ్జామ్ ఈరోజు వచ్చి కూర్చోమనండి, నేను 20 గంటలు పనిచేస్తాను, నాతో పాటు పని చేయమనండి. హౌ కెన్ షీ జెట్ దట్? వీ కెనాట్ టేక్ ఇట్ ఎనీమోర్. ద కామెంట్స్ ఆర్ వెరీ రిప్రహెన్సివ్, కండెమ్నబుల్, డిస్క్రిమినేటరీ, and there is no justice and fairness in her comments. As a civil services officer, she should have followed certain restraint. కొంచెం పరిమితులు ఉంటాయండి. ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి మేము ఏ రోజున కామెంట్ చేసామా? ఆవిడ ఇన్స్టా రీల్స్ గురించి కామెంట్ చేసామా? ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి మేము వెళ్ళామా? ఎవరన్నా అడిగారా? ఆవిడ వచ్చి ఒక సమాజం మీద రాస్తారా? వీళ్ళని పైలట్గా తీసుకుంటారా? వీళ్ళని డాక్టర్స్గా, సర్జన్స్గా తీసుకుంటారా? మరి అవును, ఎందుకని ఇలాంటి అన్నైతికం ఇల్లిటరేట్ ఐఏఎస్ ఆఫీసర్స్ తయారైన ప్రపంచం దగ్గరం పట్టింది. మీకు తెలుసా, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మోస్ట్ వల్నరబుల్, మోస్ట్ బ్యాక్వర్డ్ ఉంది సివిల్ సర్వీసెస్లో కానీ ఎక్కడైనా సరే డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ. ఇలాంటి వాళ్ళ చేతిలో పడే కదా ఈ ప్రభుత్వం ఇలా అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి ఆఫీసర్సే, స్టేట్ గవర్నమెంట్ ఇలాంటి ఆఫీసర్సే. ఈవిడ బయటకు రాస్తుంది, కొంతమంది బయటకు చెప్పట్లా. పర్సనల్ దగ్గర ఎంతోమంది కామెంట్ చేస్తూ ఉన్నారు, డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి ఎందుకు, వాళ్ళ ఇంట్లో కూర్చోవచ్చు కదా. అంటే వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు బతకలేరా? వాళ్ళు గౌరవంగా బతికే అర్హత లేదా? కాళ్ళు చేతులు లోపం అనేది దేవుడిచ్చింది, వాళ్ళు సొంతంగా వెళ్ళి కట్ చేసుకోరండి. ఏ లోపం వచ్చినా సొంతంగా తీసుకోరు. నేను చూపిస్తాను, అద్భుతంగా పాటలు పాడేవాళ్ళు, అద్భుతంగా ఆన్సర్స్ రాసేవాళ్ళు. నా దగ్గరికి ప్రతిరోజు ఇద్దరు డిఫరెంట్ లేబుల్ వాళ్ళు వస్తారు. చూసి వాళ్ళ శక్తిత్తులు చూసిన కళ్ళు నీళ్ళలో గారుతాయి. అలాంటి వాళ్ళ మీద అండి మీ మొత్తం మీ యొక్క సోషల్ మీడియా ఇంపాక్ట్
ముందు మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు హైప్ క్రియేట్ చేస్తారు. వీళ్ళు సోషల్ మీడియా అకౌంట్ స్టార్ట్ చేసి ఐడెంటిటీ క్రైసిస్ కోసం మేము గొప్పవాళ్ళం చూపించుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడి నుంచి లక్షల సబ్స్క్రైబర్స్ వస్తారు. వచ్చిన తర్వాత కామెంట్లు మొదలెడతారు మా పైన. అలా కామెంట్ చేస్తే ఎక్కువ మంది వింటారు కదా. సొసైటీకి ఇలాంటి రూడ్ కామెంట్స్, అగ్లీ కామెంట్స్, వల్గర్ కామెంట్స్ కావాలి. చాలా తప్పు, వివక్ష చాలా తప్పు. ఫస్ట్ with all due respect and with all due respect to all what you have done to the different label community, I wish to ask you, with all due respect entire IAS community in India, మీరు ఎవరైనా మాట్లాడటానికి మీరు ఖండించారని నిన్నటి నుంచి ఇంతమంది తెక్కగా ఉన్నాడు, ఒక్కళ్ళన్నా ఖండించారండి? ధైర్యం ఉందా? నా పర్సనల్గా మెసేజ్లు పెడుతున్నారు మీరు ఖండించాలి దీన్ని అని. వాళ్ళకి ధైర్యం లేదు. ట్విట్టర్లో వచ్చి ఖండించారు. ఒకే ఒక ఆయన ట్విట్టర్లో వచ్చి డైరెక్ట్గా నా గురించి రాసిన ఆయన నరహరి గారు, మధ్యప్రదేశ్ IAS. ఒక ఎంపీ తిట్టిందండి ఆవిడ్ని, ప్రియాంక ద్వివేది. ఆవిడ తిట్టింది, ఆవిడ కూడా రిప్లై ఇస్తుంది. ఈవిడ గొప్పతనం అనుకుంటుంది. అలా నెగిటివ్ మాటలు రాసి ఒక కమ్యూనిటీని అసభ్యంగా రాసి ట్విట్టర్లో పాపులర్ అవుదాం అనుకోవడం అంతకంటే అమానుషం ఇంకోటి లేదు. మీరు చెప్పండి, మీరు అందరు మీడియా చూస్తున్నారు కదా, మీ అందరికి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా. ఒక పైలట్ ఇక్కడి నుంచి ఉద్యోగాలు వస్తాయా? ప్రైవేట్ సెక్టర్లో సివిల్ సర్వీస్ డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు రావట్లేదు. గవర్నమెంట్లో రిజర్వేషన్ ఉన్న ఉద్యోగాలు లేవు. ఎంతమంది డిజేబుల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు లాస్ట్ 10 ఏళ్ళ నుంచి ఆంధ్ర తెలంగాణ? ఐ వాంట్ ఎ లిస్ట్. ఒకసారి లిస్ట్ ఇవ్వండి. మీడియా కదా, మీరు కూడా తెలుస్తుంది కదా. ఏం వాళ్ళ వాళ్ళు బతుకుతున్నారు, బతుకుని అలా బతుకుద్దా? చెప్పండి, మొత్తం చెప్పండి. మేమేం చేయం, న్యాయం చేయమంటే అందరికి చెప్తా. అన్ని సంఘాలలో వచ్చి అందరు చచ్చిపోతారు. నిజం చెప్తున్నా. ఒక వ్యక్తి, ఒక డిఫరెంట్ లెవెల్ వ్యక్తి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ రావాలంటే పోరాడి వస్తాడు. చాలా చాలా కండెమ్నబుల్ అండ్ ఇట్ ఈస్ రాంగ్ ఫర్ ఆల్ ద ఇంగ్లీష్ మీడియా. హర్ కామెంట్స్ ఆర్ derogatory, acrimonious, atrocious, reprehensible. They are not justifiable. They are against the constitution, constitutional values. Plurality, inclusivity, diversity is a part of democracy. Who is she to talk about? It is her fundamental right under Article 19, Clause 1, Clause A for freedom of speech and expression, but it has its restrictions and controls. She should not hurt the sentiments of others. She should not disturb the public order. She should not promote hatred or give derogatory remarks against the community of the society. This is condemnable and this is wrong, and Chief Minister of Telangana and CS of Telangana should immediately take action. DOPT and PMO should immediately react and should actually withdraw. She should actually withdraw her comments and she should apologize to the different label community. This is my demand and request from my side. For all the English media, we have strongly condemned the comments made by Smita Sabharwal yesterday in Twitter. The Chief Secretary and CM should take immediate action on that. She should make a public apology and withdraw her comments. Otherwise, we'll go for protest after giving a time of 24 hours for her. Kindly we request the CM and CS to take immediate action on this issue, and it is against code of conduct in civil services, and it is against the Persons with Disabilities Act, and she is also misusing her social media handles. We strongly condemn that. Finally, on behalf of all different able community from Andhra and Telangana, and from behalf of all people in Andhra and Telangana, people are expecting her to withdraw the entire tweets she made on differently abled category people. You can see the examples of Mr. Jaypal Reddy, who was the best parliamentarian from South India. You can see the greatest scientist Stephen Hawking and the great dancer Sudha Chandran. In spite of their challenges, they have outsmarted others. They have actually outgrown their disability and proved themselves. And who is she to judge all these things? Who is she to give all these derogatory remarks and comments, highly discriminatory comments? These are all strongly reprehensible. And most importantly, as a civil services officer and as an IAS officer, she is not expected to give such derogatory remarks in her social media handles. This is strongly and seriously we are requesting the government to take strong action on her.